విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటైన వామన అవతారం. ఈ అవతారం గురించి తెలుసుకుందాం. దేవతలను పరాజితులు చెయ్యాలని రాక్షసులు దృఢ సంకల్పముతో తన గురువైన శుక్రాచార్యుని పర్యవేక్షణలో బలిచక్రవర్తి విశ్వజిత్ యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగం ఫలించి బంగారు రథం, అస్త్రాలు, కవచాలు లభించాయి. స్వర్గాన్ని జయించేందుకు బలిచక్రవర్తి బయలుదేరాడు. అది దేవతలకు ఈ విషయం తెలియదు. కానీ ఆ రథం ఉద్రితకు స్వర్గం కంపించింది. అప్పుడు దేవగురువైన బృహస్పతి, బలిచక్రవర్తి మహాబలవంతుడు, అస్త్రశస్త్రాలు కలిగి ఉన్నాడు, అతనిని జయించడం కష్టం అని మీరు కొంతకాలం స్వర్గాన్ని విడిచి వెళ్ళటం మంచిది అని చెప్పారు దేవుళ్లకు. దేవుళ్ళ గురువైన బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. దేవతలు మేము ఏమి చెయ్యాలో ఉపదేశించండి ప్రభు అని దేవుళ్ళు వేడుకోగా, స్వర్గం నుంచి వెళ్ళండి, పరిస్థితులు అనుకూలించినప్పుడు, బలి తన గురువు నుండి శాపము పొందినప్పుడు మీరు స్వర్గానికి తిరిగి వస్తారు అని దేవగురువు అయిన బృహస్పతి చెప్పారు. అప్పుడు దేవగురువు ఇలా చెప్పగానే దేవుళ్ళంతా బయలుదేరారు. బలి స్వర్గాన్ని ఆక్రమించాడు. నేను ఇప్పుడు త్రిలోకాధిపతిని అని చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరకు అదితి వచ్చి బలిచక్రవర్తి గురించి చెబుతుంది. ఆ వెంటనే విష్ణుమూర్తి ఒక చిన్న బాలునిగా బ్రాహ్మణ అవతారంలో బలిచక్రవర్తి వద్దకు వస్తారు. బలి సూర్యభగవానుడే సాక్షాత్తు ఈ రూపంలో వచ్చారని సకల మర్యాదలు చేసి, స్వామి మీకు ఏమి కావాలి? గుర్రాల, రథాల, రాజ్యమా? ఏం కావాలి? ఏమి కోరుకున్నా నేను ఇస్తాను, కోరుకోండి అని బలిచక్రవర్తి అడిగాడు. అప్పుడు నాకు అవేమీ వద్దు, 3 అడుగుల స్థలం కావాలి అని అడుగుతారు బలిచక్రవర్తి. వామనుడు నాకు 3 అడుగులు కావాలి అని వామనుడు అడుగుతాడు. నేను మీకు రాజ్యాలనే ఇవ్వగలను, 3 అడుగులు ఏమాత్రం? దీనిలో మీ ఉద్దేశం ఏమిటి అని వామనునికి బలిచక్రవర్తి అడుగుతాడు. నాకు అవన్నీ వద్దు, 3 అడుగుల భూమి చాలు అంటారు. వామనుడు సరే అని చెప్పి 3 అడుగుల భూమిని దానముగా ఇస్తారు బలిచక్రవర్తి. అప్పుడు రాక్షస గురువైన శుక్రాచార్యులు, ఆగుబలి, ఇదేదో విష్ణుమాయలా ఉంది, దేవుళ్లకు సహాయం చేయటానికి ఈ రూపంలో వచ్చిన విష్ణువే అయి ఉంటాడు అని శుక్రాచార్యుడు చెప్తాడు. అప్పుడు బలి, ఇప్పుడు నేనేమి చేయలేను, ఇతనికి మాట ఇచ్చాను కదా, ప్రహ్లాదుని మనుమడు అయిన నేను మాట తప్పలేను అనగానే గురువుకి కోపం వచ్చింది. నీకు అహంకారం పెరిగింది, నా మాటనే ధిక్కరిస్తున్నావు అని శుక్రాచార్యుడు అంటాడు. నీ పతనం తప్పదు అని శపిస్తాడు గురువు బలిచక్రవర్తికి. నేను వీరితో మరి యుద్ధము చేయను, 3 అడుగులు ఎక్కడ కావాలి అని అడుగగా, వామనుడు 3 అడుగులు తీసుకుని 1 అడుగు భూమి మీద, 2వ అడుగు స్వర్గంలో, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు బలి చక్రవర్తికి. అప్పుడు
బలిచక్రవర్తి మాట తప్పడు కాబట్టి, స్వామి నా తలపై వెయ్యండి 3వ అడుగు అని చెప్తాడు. చెప్పగానే వామనుడు బలిచక్రవర్తి తలపై 3వ అడుగు పెడతాడు. పెట్టగా